రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఈ మేరకు వర్షాల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది. జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రభుత్వం వివరించింది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించడానికి కేంద్ర నిపుణుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. ఈ మేరకు వర్షాల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది. జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రభుత్వం వివరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిపుణుల బృందం అయితే చేరుకున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఇవాళ ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కేంద్ర బృందం సమావేశమైంది. ముఖ్యంగా ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకి వరదలకి పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, సూర్యాపేట, ఈ 3 జిల్లాల్లో కూడా భారీ నష్టం జరిగింది. పెద్ద ఎత్తున రోడ్లు ఇవన్నీ కొట్టుకుపోయినాయి. చాలామంది బాధితులు ఇబ్బందులు పడ్డారు. ఇల్లు కొట్టుకుపోయి చాలామంది, దాదాపు 20 మందికి పైగా మరణించడం కూడా జరిగింది. ఈ మొత్తం అంచనా వేయడానికి కేంద్ర బృందం ఒక 6 సభ్యులతో బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ బృందం 3 రోజుల పర్యటిస్తుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఉదయం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమార్తో పాటు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో భేటీ అయ్యారు. అనంతరం 6వ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన కూడా తిలకించడం జరిగింది. వీళ్ళందరూ కూడా భేటీలో మరోవైపు సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు కూడా ఉన్నాడు. ఈ భేటీ అనంతరం మొత్తం 3 బృందాలుగా జిల్లాలకు వెళ్ళారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు లేదా ఎల్లుండి మళ్ళీ ఈ కేంద్ర బృందం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సీఎస్తో పలువురు అధికారులతో కూడా భేటీ అవుతారు. ఇప్పటికే ఈ వరదలకు సంబంధించిన వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు కూడా కోదాడ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా 2 రోజుల పాటు పర్యటించారు. అక్కడ క్షేత్రస్థాయిలో కలెక్టర్, అదేవిధంగా ఇతర అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇతర సంబంధించిన అధికారులు అందరితో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తాత్కాలికంగా తక్షణం తీసుకోవాల్సిన సహాయక చర్యలపైన చేపట్టడం జరిగింది. తక్షణం 5 కోట్లు కూడా జిల్లాలకు కేటాయించి అక్కడ రెస్క్యూ టీము కానీ, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కానీ ఎవరు కూడా నిరంతరాయంగా పనిచేయాలి, ఎవరు కూడా సెలవులు పెట్టొద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరోవైపు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా బండి సంజయ్ కూడా ఒక మారు పర్యటించారు 3 జిల్లాల్లో కూడా. తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కొంత స్థానికుల నుంచి వ్యతిరేకత కూడా మొదలయ్యి ఆయనకు ఎదురైంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అధికారితో కూడా భేటీ అయ్యారు. వరద నష్టంపై అంచనాలు పంపడం వెంటనే పెద్ద ఎత్తున సాయం చేసేందుకు కేంద్రం చొరవ చూపుతుందని చెప్పడం జరిగింది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడటం, అమిత్ షా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆరాధించడం కూడా జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో దాదాపు 5,000 కోట్లకు పైగా ఈరోజు ఈ వరద నష్టం జరిగిందని చెప్పి ఇప్పటికే అంచనాకు ప్రభుత్వం వచ్చింది. ఈ కేంద్ర బృందం పర్యటన తర్వాత మరిన్ని ఇంకా నివేదికలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి జాతీయ విపత్తుగా ప్రకటించి దీన్ని పెద్ద ఎత్తున సాయం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరనుంది. ఏదేమైనా ఇవాళ ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీతో కేంద్ర బృందం
సమావేశం అనంతరం ఫోటో చిత్ర ఛాయాచిత్ర సందర్శన అనంతరం జిల్లాల పర్యటన ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరిగేలా ఈ కేంద్ర బృందం పర్యటన ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాము.